ఇండియా పోస్ట్ జీడీఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడొస్తుందని చాలా మందికి డౌట్ అండి. ఆల్రెడీ ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసిందనమాట. ఎప్పటి నుంచో ఎదురు చూస్తుండగా మార్చి 6న అయితే ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే తీశారు కదా. సో ఇప్పటికీ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే కంప్లీట్ అయిందనమాట. అంటే ఫస్ట్ మెరిట్ లిస్ట్లో వచ్చిన నేమ్స్కి అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే కంప్లీట్ అయిందనమాట. అంటే ఇప్పటి వరకు మార్చి 23 వరకు 22 వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి టైం అయితే ఇచ్చారనమాట. ఫస్ట్ మెరిట్ లిస్ట్లో ఎవరి నేమ్స్ అయితే వచ్చినాయో వాళ్ళకి అందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఇప్పటి వరకు కూడా టైం ఇచ్చారనమాట. మరి సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది? మొత్తం కూడా 28,000+ వేకెన్సీస్ కాబట్టి ఇప్పుడు మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ కూడా తీస్తారనమాట. సో మరి ఎప్పుడు వస్తుంది ఏంటన్నది చాలా మందికి డౌట్. సో దాని గురించి క్లియర్గా ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం. అండ్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి, మెరిట్ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, వీటి యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే క్లియర్గా మన వీడియోలో చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ మర్చిపోకుండా ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా సెకండ్ మెరిట్ లిస్ట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఈ జీడీఎస్ రిక్వైర్మెంట్లో మొత్తం కూడా 28+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కదా. అందులో మనకి గ్రామీణ డాక్ సేవక్ ఇలా మనకి 3 రకాల పోస్టుల కోసం మొత్తం కూడా వేకెన్సీస్ వచ్చేసరికి 28,000+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి చాలామంది అప్లై చేసుకున్నారు. మనకి మార్చ్ 6న ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే విడుదలైంది. అండ్ సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి దీనికి డిఫరెన్స్ వచ్చేసరికి మార్చ్ 28 నుంచి ఏప్రిల్ 4వ తేదీ మధ్యలో విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకు కన్ఫామ్గా ఈ డేట్స్లోనే విడుదల అవుతుందా లేదా అనేది కూడా క్లియర్ చేస్తాను. అండ్ ఈ జాబ్కి వచ్చేసరికి మనకి ఎటువంటి ఎగ్జామ్ లేదనమాట. డైరెక్ట్ 10th మార్క్స్ ఆధారంగా, అంటే 10th విద్యార్హత మెరిట్ ఆధారంగా సెలక్షన్ అయితే చేస్తారు. మరి ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చింది, అందులో చాలామంది నేమ్స్ వచ్చినాయి. మరి అక్కడితో వేకెన్సీస్ కంప్లీట్ అయిపోయినాయా లేదా? సో ఇక్కడ మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ తీయాలంటే మనకి వేకెన్సీస్ ఉండాలి. అండ్ ఫస్ట్ మెరిట్ లిస్ట్లో వచ్చిన నేమ్స్ సో వద్దు అనుకుని వదిలేస్తారు చూడండి, వాళ్ళ ప్లేస్లో తీసుకుంటారు. అండ్ ఇంకా వేకెన్సీస్ ఖాళీగా ఉంటే సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే తీస్తారనమాట. సో అది కూడా మనకి అంటే ఫస్ట్ మెరిట్ లిస్ట్ తీసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఇంత టైంలో అంటే సో మనకి మార్చ్ 6న ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఓపెన్ చేశారు కదా. మార్చ్ 6th నుంచి ఇప్పటి వరకు అంటే మినిమం 15 to 20 days వరకు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి అని టైం అయితే ఇస్తారనమాట. ఎవరైతే ఫస్ట్ మెరిట్ లిస్ట్లో నేమ్స్ అయితే వచ్చినాయో వాళ్ళకి 15 to 20 days టైం అయితే ఇస్తారు. ఈ లోపల ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళలేదో సో వాళ్ళ ప్లేస్లో ఇంకొకరిని తీసుకోవడానికి సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. కేటగిరీ ప్రకారం మార్క్స్ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎవరైతే వెళ్ళలేదో, అలాగే ఇంకా వేకెన్సీస్ ఖాళీగా ఉంటే మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే తీస్తారనమాట. ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది. అంటే ఇంకా వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. సో వాటి కోసం ఇప్పుడు సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే తీస్తారనమాట. అందులో మీ నేమ్ ఉందో లేదో, అండ్ అలాగే సెకండ్ మెరిట్ లిస్ట్ అసలు ఎప్పుడు వస్తుంది ఏంటి, పర్టికులర్ డేట్ ఏంటి, అలాగే మీ నేమ్ ఎలా చెక్ చేసుకోవాలి, సో వీటి యొక్క డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్వైర్మెంట్ 2026 కోసం దాదాపు లక్షలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సో ఇక్కడ మొత్తం వేకెన్సీస్ కూడా ఎక్కువ కాబట్టి చాలా మంది అప్లై చేసుకున్నారనమాట. ఈ రిక్వైర్మెంట్లో మొత్తం కూడా 28,633 ఖాళీలు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్లో 1060 ఉద్యోగాలు, అండ్ అలాగే తెలంగాణకు వచ్చేసరికి 608 ఉద్యోగాలు అయితే ఖాళీ అయితే ఉన్నాయన్నమాట. సో రిమైనింగ్ వచ్చేసరికి మిగతా రాష్ట్రాల వారికి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మెయిన్ ఏపీ అండ్ తెలంగాణ కాబట్టి ఏపీలో 1060 అండ్ తెలంగాణ వచ్చేసరికి 608 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో ఫస్ట్ మెరిట్ లిస్ట్లో 1048 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో, అలాగే 607 ఉద్యోగాలు తెలంగాణ ఫస్ట్ మెరిట్ లిస్ట్లో అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారనమాట. చూసారు కదా, మ్యాక్సిమం ఆంధ్ర అండ్ తెలంగాణ ఇందులోనే సెలెక్ట్ అయ్యారనమాట. సో మొత్తం వేకెన్సీస్ 1060 అయితే 1048 మంది సెలెక్ట్ అయ్యారనమాట. అంటే ఫస్ట్ మెరిట్ లిస్ట్లో వచ్చిన నేమ్స్ అయితే 1048 ఆంధ్రప్రదేశ్ అండ్ 607 వచ్చేసరికి తెలంగాణ వాళ్ళు. అయితే ఫస్ట్ మెరిట్ లిస్ట్లో అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు కదా, గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ అలాగే అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్, ఈ 3 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అభ్యర్థులు తమ యొక్క రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటన్నది ఇక్కడ క్లియర్గా చూపిస్తాను.
మనకి అప్లై చేసుకునేటప్పుడు మనకి indiapost.government.in/gds ఆన్లైన్ ఇది ఉంది కదా వెబ్సైట్ లింక్. ఈ వెబ్సైట్ లింక్ ద్వారానే మీ యొక్క నేమ్ ఉందో లేదో, మెరిట్ లిస్ట్ ఓపెన్ అయిందో లేదో, మెరిట్ లిస్ట్లో మీ యొక్క నేమ్ ఉందో లేదో అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇండియా పోస్ట్ జీడిఎస్కి అప్లై చేసుకునేటప్పుడు మీ యొక్క పాస్వర్డ్ అండ్ ఐడి అయితే ఉంటుంది కదా, అవి మాత్రం జాగ్రత్త పెట్టుకోవాలన్నమాట. అవే మెయిన్. సో అవే ఎంటర్ చేస్తేనే మనకి ఓపెన్ అవుతుంది అనమాట మెరిట్ లిస్ట్ అనేది. సో ఓపెన్ అయిపోయిన తర్వాత మీ యొక్క నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోవడం కోసం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో అక్కడే మీకు డేట్ కూడా ఇస్తారనమాట. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి ఈ టైంలో రావాలి అని డేట్ కూడా ఇస్తారనమాట. ఇవన్నీ చూసుకోవడం కోసం మనకి ఇక్కడ వెబ్సైట్ లింక్ అయితే ఉంది కదా. సో ఆ వెబ్సైట్ లింక్ యాజ్ ఇట్ ఈజ్ మీరు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. సో వెంటనే పాస్వర్డ్ అండ్ ఐడి రెండు ఎంటర్ చేస్తే ఆ మెరిట్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, మొదట మెరిట్ లిస్ట్ జాబితా ఇండియా పోస్ట్ జీడిఎస్ 2026 March 6th విడుదల చేసింది అనమాట. సో ఇంకా ఎర్లీగానే రిలీజ్ చేయాలి, కానీ March 6th వరకు కూడా లేట్ చేశారనమాట. అలాగే March 23 వరకు ఈ ఫస్ట్ మెరిట్ లిస్ట్ కోసం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కొనసాగింది. చెప్పాను కదా, మెరిట్ లిస్ట్ వన్స్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ వచ్చిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి 15 to 20 days వరకు కూడా టైం ఇస్తారనమాట. సో ఈ టైంలో మీరు కంపల్సరీ అంటే ఆ జాబ్ మీకు కావాలి అనుకుంటే కంపల్సరీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. అంటే మీ యొక్క ప్రూఫ్స్ అన్నీ తీసుకువెళ్ళాలన్నమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకువెళ్ళాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్, పాన్ అండ్ అలాగే రేషన్. సో ఈ జిరాక్స్లు అన్నీ కూడా తీసుకువెళ్ళాలన్నమాట. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి ఇవన్నీ కూడా తీసుకుని మీకు ఇచ్చిన టైం లోపు వెళ్ళాలన్నమాట. ఒకవేళ టైం అయిపోతే కనుక ఇంకా మీ నేమ్ అనేది తీసుకోరనమాట ఇంకా. సో ఈ రోజుతో మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. March 23 వరకు టైం ఇచ్చారు. సో ఈ రోజుతో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ సెకండ్ మెరిట్ లిస్ట్, ఇండియా పోస్ట్ జీడిఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎప్పుడు వస్తుంది, డేట్, ఇవన్నీ కూడా చెక్ చేద్దాం. ఇండియా పోస్ట్ జీడిఎస్ గ్రామీణ డాక్ సేవకు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కోసం సర్కిల్ వారీగా ఆ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేసింది కదా. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉపయోగించి డౌన్లోడ్ చేసుకోవచ్చు. April 1st వీక్లో సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే అభ్యర్థులకు కల్పిస్తారు. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోండి, April 2nd లోపు సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేస్తారనమాట. సో అంటే ఇంకా ఎన్నో డేస్ అయితే టైం లేదు, జస్ట్ 10 days మాత్రమే టైం ఉంది. అంటే ఏంటి, సెకండ్ మెరిట్ లిస్ట్ రావడానికి 10 days టైం మాత్రమే ఉంది. సో వచ్చిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఒక 20 days టైం ఇస్తారు. ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఇండియా పోస్ట్ జీడిఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ విధానం. అంటే మనకి త్వరలో అంటే April 2nd లోపు సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేస్తారు కదా. సో ముందుగా మనం ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ లింక్ క్లియర్గా చూసుకోండి. సో అదైతే మనం చెప్పాను కదా, గూగుల్ ఆర్ క్రోమ్లో ఓపెన్ చేసి హోమ్ పేజ్లో మనకి జీడిఎస్ షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు అని అయితే కనిపిస్తుంది అనమాట. సో ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మెరిట్ జాబితా మీ స్క్రీన్ పైన PDF రూపంలో కనపడుతుంది అనమాట. అందులో అభ్యర్థి రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. సో అది మీకు మెరిట్ లిస్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, చెప్పాను కదా పర్టికులర్గా April 2nd ఎందుకు అంటే జీడిఎస్ ఫలితాలు ఫస్ట్ మెరిట్ లిస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి 23 March లాస్ట్ డేట్ కదా. 13 రోజుల నుంచి 15 రోజుల మధ్యలో సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేస్తారనమాట. అలా చూసుకున్నట్లయితే April 4వ తేదీ ఒక రోజు ముందు లేదా ఒక రోజు తర్వాత మీకు సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల అవుతుంది. ఏపీ అండ్ తెలంగాణ మ్యాక్సిమం వేకెన్సీస్ కంప్లీట్ అయిపోయినాయి కదా, మరి మన ఏముంటుందా అంటే కంపల్సరీ ఉండొచ్చండి. చెప్పాను కదా, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళకపోయినా సో ఆ ప్లేస్లో మిమ్మల్ని తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.